ఏపీ నుంచి తమిళనాడులోని నాగపట్నం వెళ్లిన 50 మంది తెలుగువారిపై అక్కడి ఆటో డ్రైవర్లు దౌర్జన్యానికి దిగడంతో పాటు కర్రలు, రాడ్లు పట్టుకుని కొట్టడానికి వచ్చారు. దీనిపై వెంటనే మంత్రి నారా లోకేష్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కు ఫోన్ చేయడంతో ఆ రాష్ట్ర డీజీపీ రంగంలోకి దిగి వివాదం పెద్దది కాకుండా చూడడంతో పాటు ఆ పర్యాటకులకు రక్షణ కల్పించారు. కృష్ణా జిల్లా కోడూరు, విజయవాడ ప్రాంతాల నుంచి 50 మంది భక్తులు మొక్కు తీర్చుకునేందుకు నాగపట్నంలోని వేళంగిని మాత దేవాలయానికి వెళ్లారు. దర్శనం అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో లగేజ్ను బస్సులో పెడుతుండగా అక్కడే ఉన్న ఆటో వాలాలు బస్సును తీయమని కోరారు. 5 నిమిషాలు ఆగమని వారంతా కోరారు. అయితే వినకుండా ఆటో డ్రైవర్లు దౌర్జన్యంగా గొడవకు దిగారు. కర్రలు, రాడ్లు పట్టుకుని భక్తులపై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. వెంటనే పాస్టర్ కొడాలి విజయ్ కుమార్ నారా లోకేష్ టీమ్ కు ఫోన్ చేశారు. వెంటనే లోకేష్ స్పందించి తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కు ఫోన్ చేశారు. అక్కడి నుంచి డీజీపీకి, తర్వాత రేంజ్